నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నోట్లో వెన్నెలా కరిగిపోయే స్పెషల్ స్వీట్ మక్మల్ పూరి రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లోనే మంచి డెలీషియస్గా స్వీట్ తినాలంటే మాత్రం ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా సూపర్ ఉంటుంది. అంతేకాదు ఎలాంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా జ్యూసీగా మంచి రుచిగా ఈ మక్మల్ పూరిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా పిండి కలపడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ప్రాసెస్ చూపించడానికి మైదా పిండిని వాడుతున్నాను. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోనే చిటికెడంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని ఒకసారి పిండిలో కలిసేలా కలిపి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని పిండికి బాగా పట్టించండి. స్వీట్ లో నెయ్యి కాస్తైనా పడాలి. ఇలా కొంచెం నెయ్యి పడితేనే రుచి అనేది బాగుంటుంది. ఇలా కలిపాక నీళ్లను కొద్దిగా వేస్తూ చపాతీ పిండిలా కలిపి తీసుకోండి. ఇలా సాఫ్ట్ గా కలిపి ఒక 10-15 నిమిషాలు నానబెట్టామంటే పిండి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఈ పిండి గిన్నెను పక్కన ఉంచండి. అలాగే మనం చేసే ఈ మక్మల్ పూరీలోకి స్టఫ్ చేయడానికి స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. ఈ మక్మల్ పూరీలో స్టఫ్ చేయడానికి సింపుల్ వే అంటే ఇలా పుట్నాల పప్పే అండి. లేదంటే కోవాతో అయినా స్టఫ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా హెల్దీగా అయినా చేసుకోవచ్చు. ఈ మక్మల్ పూరీని ఒక్కో ప్లేస్ ని బట్టి ఒక్కోలా ప్రిపేర్ చేసుకుంటారండి. నేను ఈ వీడియోలో బేసిక్ మెథడ్ ని చూపిస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 కప్పు చక్కెరను, మంచి టేస్ట్ కోసం 3-4 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పప్పు పొడిని రెడీగా పక్కన పెట్టి పాకాన్ని తయారు చేసుకుందాం. పాకం కోసం ఇంకొక ప్యాన్ లోకి 1 కప్పు చక్కెరను, 1 కప్పు నీళ్లను తీసుకోండి. ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 3-4 యాలకులను దంచి తీసుకోండి. మనకు ఈ స్వీట్ కోసం మరీ పాకం పట్టాల్సిన అవసరం లేదండి. చక్కెరంతా పూర్తిగా కరిగిపోయాక ఒక 2-3 నిమిషాలు మరగబెట్టామంటే పాకం లైట్ గా స్టిక్కీగా అనిపిస్తుంది. అలా వచ్చేంత వరకు పాకాన్ని మరగబెడితే సరిపోతుంది. అంటే గులాబ్ జామున్ పాకానికి కొంచెం తక్కువ పాకాన్ని పట్టాలన్నమాట. అలాగే ఇందులోనే మంచి కలర్ఫుల్ కోసం చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని తీసుకుంటున్నాను. ఇది టోటల్ గా ఆప్షనల్ అయినప్పటికీ ఈ మక్మల్ పూరీలో పాకంలో ఇలా కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తారు. మీకు నచ్చకపోతే ఫుడ్ కలర్ ని స్కిప్ చేసేయచ్చు. సో పాకాన్ని ఇలా తయారు చేశాక స్టవ్ అప్ చేసేసి పాకం చల్లబడకుండా మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని తీసుకుని మరొకసారి బాగా కలిపి చిన్న ఉండలుగా చుట్టి తీసుకుందాం. ఉండలనేవి పెద్దగా చుట్టాల్సిన అవసరం లేదు. మనం పూరీ కోసం ఎంతైతే సైజ్ తీసుకుంటామో అదే సైజ్ లో ఇలా చిన్న ఉండలుగా చుట్టి తీసుకోండి. ఇలా అన్ని ఉండల్లా చుట్టాక ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ పూరీలా రోల్ చేసి తీసుకుందాం. పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేయండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ గా ఇలా రోల్ చేసుకుంటూ తీసుకోండి. ఇలాగే అన్ని పూరీలను రోల్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని తీసుకుని నూనెను చక్కగా వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక ఒక్కొక్క పూరీని తీసుకుంటూ కొంచెం మెత్తగానే ఫ్రై చేసి తీసుకోవాలి. మరి క్రిస్పీగా ఫ్రై చేసినా గట్టిగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం మెత్తగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. ఈ స్టెప్ ఈ మక్మల్ పూరీకి ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. ఆయిల్ లోకి తీసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 5 సెకండ్స్ అలా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలా మనం కొంచెం మీడియం గా ఫ్రై చేసి తీసుకుంటే ఇవి మరీ క్రిస్పీగా ఉండకుండా కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. ఇలా ఫ్రై చేసిన పూరీలు మరీ చల్లబడక ముందే పాకంలో వేసి తీసుకుందాం. అలాగే పాకం చల్లబడి ఉంటే మరొకసారి చక్కగా వేడి చేసి తీసుకోండి. పాకం మంచి వేడిగా ఉంటేనే పూరికి చక్కగా పడుతుంది. అలాగే పూరి సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా మనం పాకంలోకి పూరిని తీసుకున్నాక 1-2 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ పాకాన్ని పట్టించామంటే పాకం చక్కగా పట్టుకొని పూరి అనేది సాఫ్ట్ గా అవుతుంది. ఇలా ఒక్కొక్క పూరీకి పాకాన్ని పట్టిస్తూ పక్కకు తీసుకోండి. బయటైతే ఎక్కువ క్వాంటిటీతో పాకాన్ని చేస్తారు కాబట్టి ఫ్రై చేసిన పూరీలన్నిటినీ ఒకేసారి పాకంలో వేసి ఒక 2 నిమిషాలు అలా పాకంలో వదిలేసి ఆ తర్వాత తీసుకుంటారు. దాంతో పూరికి పాకం చక్కగా పట్టి మంచి మృదువుగా ఉంటాయి. సో మనం ఇంట్లో చేసినప్పుడు అలాగే మృదువుగా ఉండాలంటే వేడి పాకంలో పూరీ వేసి పాకాన్ని పట్టించామంటే పూరీలు మృదువుగా ఉంటాయి. సో ఇలా పట్టించిన పూరీలకి ఒక్కొక్క
పూరిని తీసుకుంటూ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన పుట్నాల పప్పు పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా ఒక పక్కకు తీసుకొని దీనిపైనే కొంచెం గ్రేట్ చేసిన ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. దీంతో రుచి అనేది ఇంకా బాగుంటుంది. సో ఇలా తీసుకున్నాక ఇలా సగానికి ఫోల్డ్ చేసి దీనిపైన మళ్ళీ గ్రేట్ చేసిన ఎండు కొబ్బరి తురుమును, చాప్ చేసిన కొన్ని డ్రైనర్స్ ని తీసుకున్నామంటే మక్మల్ పూరి తయారైపోయినట్లే. ఇలాగే ఒక్కొక్క పూరిని తీసుకుంటూ స్టఫ్ చేసి గార్నిష్ చేసి తీసుకోవడమే. ఇలా మనం ఇంట్లోనే మంచి డెలీషియస్ గా నోట్లో వెన్నెలా కరిగిపోయే మక్మల్ పూరిని సింపుల్ మెథడ్ లో చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే ఈ టేస్ట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.